వెల్కమ్ టు శివాజీ స్టూడియో. ఈరోజు మన టాపిక్ వైఎస్ఆర్సీపీ ఓటు బ్యాంకు కొల్లగొట్టేసిన కూటమి అనే విషయం గురించి చర్చించుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక వివరాల్లోకి వెళ్తే, మా ఓటర్లు వేరు, మా ఓటు బ్యాంకు వేరు. ఇది మనం గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ నాయకుల నుంచి వింటున్న మంత్రం. ఎన్నికలు అయిపోయాయి, ఫలితాలు వచ్చేసాయి. ఆ ఓటర్లు ఎటుపోయారో, ఆ ఓటు బ్యాంకు ఏమైంది? మొత్తం కూటమికి షిఫ్ట్ అయింది, ఫలితాలు తారుమారు అయింది. ఇప్పుడు కొత్త మంత్రం మొదలుపెట్టారు. మాకు అక్షరాల 1,32,84,134 మంది ఓట్లు వేశారు, 39% ఓటు షేరు వచ్చింది, మళ్ళీ మేము పుంజుకుంటాం అని ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ఆర్సీపీ నాయకులు గింజుకోవడం చూస్తున్నాం. ఆ పడిన 1,84,134 ఓట్లలో దాదాపు 35 లక్షల ఓట్లు నెల నెల వైఎస్ఆర్ భరోసా అనే పథకం అందుకుంటున్న వాళ్ళవే అని ఫలితాల తరువాత జరిగిన పోస్ట్ మార్టంలో బయటపడింది. వాళ్ళేమి జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమతో ఓట్లు వేయలేదు. ప్రతి నెల 3,000 రూపాయలు టెన్షన్గా ఇస్తున్నాడు, మిగతా సంగతి ఎట్లన్నా పోనీ అని కళ్ళు మూసుకొని జగన్కు ఓట్లు వేశారు. వైఎస్ఆర్సీపీ లెక్కల ప్రకారం ఇది వాళ్ళ ఓటు బ్యాంక్. వీళ్ళంతా మళ్ళీ 2029లో ఫ్యాను గుర్తుకే ఓటు వేస్తారు అనుకుంటే పప్పులో కాలేసినట్లే. కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ భరోసా పేరు మార్చి ఎన్టీఆర్ భరోసా చేసి మరో 1,000 రూపాయలు చేర్చి 4,000 రూపాయలు పువ్వుల్లో పెట్టి మరి 1వ తారీఖు టెన్షన్గా అందించారు. ఇక మీదట అందిస్తారు కూడా. ఈ పథకం లబ్ధిదారులు 65,18,000. ఇందులో దాదాపు అందరూ ఓటు హక్కు కలిగిన వాళ్ళే కావడం చేత రాజకీయ పార్టీలకు ఈ పథకం అంటే మోజెక్కువ. అందుకే ఏది ఎట్టిపోయినా ఈ పథకం మాత్రం ముందుకు సాగుతూనే ఉంటుంది. ఈ 65,18,000 మంది లబ్ధిదారుల్లో సింహభాగం వైఎస్ఆర్సీపీ సానుభూత పరులేని చెప్పవచ్చును. ఉదాహరణకు కాకినాడ పార్లమెంటు పరిధిలో మొత్తం లబ్ధిదారులు 2,79,319 మంది. గత ఎన్నికల్లో కాకినాడ పార్లమెంటు పరిధిలో వైఎస్ఆర్సీపీకి వచ్చిన ఓట్లు దాదాపు 5 లక్షలు. ఇందులో 40% వరకు ఈ పథకం లబ్ధిదారులే, అంటే దాదాపు 1,30,000 ఓట్లు అన్నమాట. ఈ పథకాన్ని కనుక కూటమి ఇలాగే కొనసాగిస్తే గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఓటు వేసిన ఈ 1,30,000 మంది ఈ పార్లమెంటు పరిధిలో కూటమి వైపే మొగ్గు చూపుతారు అని చెప్పవచ్చు. అంటే వైఎస్ఆర్సీపీ కేవలం కాకినాడ పార్లమెంటు పరిధిలోనే గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లలో కూడా 35% వచ్చే ఎన్నికల్లో కోల్పోనున్నది అని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఈ పార్లమెంటు పరిధిలోనే కాదు, ఏ అసెంబ్లీ సెగ్మెంట్ తీసుకున్నా ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో ఈ ఎన్టీఆర్ భరోసా అర్హులు దాదాపు 25 నుంచి 30,000 వరకు ఉన్నారు. కూటమి ప్రభుత్వం కనుక ఈ పథకాన్ని ఇలాగే కంటిన్యూ చేస్తే ప్రతి నియోజకవర్గంలో దాదాపు 10% ఓట్లు కొల్లగొట్టినట్లే అని చెప్పవచ్చు. వాస్తవానికి జనమేమి కూటమి ప్రభుత్వం నుంచి అద్భుతాలు ఆశించడం లేదు. జస్ట్ జగనన్న పథకాలు ఇలానే కంటిన్యూ చేసి రోడ్లు కొన్ని, కంపెనీలు కొన్ని, బలమైన లా అండ్ ఆర్డర్, ప్రియమైన నాణ్యమైన మద్యం, కేవలం వీటి మీదే దృష్టి పెడితేనే చాలు. మళ్ళీ 2029లో కూడా ఒకవేళ ఇదే కూటమిగా జట్టు కట్టి ఎన్నికల్లోకి వెళ్తే మళ్ళీ భారీ మెజారిటీతో గెలవడం పక్కా. ఇది గ్రహించే కూటమి నేతలు వైఎస్ఆర్సీపీ కోర్ ఓట్ బ్యాంక్ అయిన ఈ పెన్షన్ పథకం మీద కన్నేసి వైఎస్ఆర్సీపీ కోర్ ఓట్ బ్యాంక్ కొల్లగొట్టేసింది అని చెప్పవచ్చు. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.